సో వ్యూవర్స్, ఇది వచ్చేసి 6 సీటర్ డైనింగ్ టేబుల్ అనమాట. అండ్ 5x3 దీని సైజ్ వచ్చేసి. అలాగే ఇటాలియన్ మార్బుల్తో చేసింది ఇది. ఇంకా ఈ చైర్స్ వచ్చేసి థిక్ వుడ్ అనమాట. ఒకసారి చూడండి ఎంత బాగుందంటే, చాలా కంఫర్టబుల్గా ఉంది. జనరల్గా ఇది మనం బయట కొనుక్కోవాలి అంటే దీని కాస్ట్ వచ్చేసి 48,000. బట్ మన 11 ఫర్నిచర్లో 35,000కే అవైలబుల్గా ఇస్తున్నారు. సో ఇంత మంచి ఆఫర్ వేరే ఎక్కడ దొరకదు అనుకుంటా. ఒకసారి చూడండి, డిజైన్కి డిజైన్, కలర్కి కలర్ వీళ్ళే ఓన్గా కస్టమైజ్ చేస్తారు. సో మనకి ఏ కలర్లో కావాలంటే ఆ కలర్, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వాళ్ళే కస్టమైజ్ చేసిస్తారు. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ వుడ్తో చేసిన డైనింగ్ టేబుల్ అనమాట. సేమ్ ఇది కూడా 6 సీటర్. అండ్ దీని మీద 18mm గ్లాస్తో ఒక గ్లాస్ కూడా వేస్తారంట. నాకు తెలిసి మార్బల్ స్టోన్స్ ఏ ఉంటాయి కదా, దాంతో కవర్ చేస్తారేమో. నార్మల్గా ఇలానే లుక్ చాలా అదిరిపోయింది. ఇంకా గ్లాస్ వేసిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో. అండ్ ఇది థిక్ పాలిష్ అనమాట. దీంట్లోనే ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. మనకి ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో, ఏ పాలిష్లో కావాలంటే ఆ పాలిష్లో అవైలబుల్గా వీళ్ళే కస్టమైజ్ చేసి ఇస్తానని అన్నారు. ఇది ఒకటే కాదండి, ఇంకా ఇలా చాలా ఉన్నాయి ఇక్కడైతే మన 11 ఫర్నిచర్లో. అవి కూడా ఒకసారి చూద్దాం. అండ్ ఈ చైర్స్ కూడా చూడండి, డిజైన్ చూస్తే చాలా యూనిక్గా, ఎప్పుడో మనం పాతకాలంలో చూస్తాం రాజుల చైర్లు ఎలా డిజైన్ చేస్తారో, సో ఆ టైప్లో కనిపిస్తుంది లుక్ అయితే. వీటి మీద కూర్చొని మనం లంచ్ కానీ డిన్నర్ కానీ చేస్తే అసలు ఆ ఫీలే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈ టేబుల్ వచ్చేసి సేమ్ 6 సీటర్స్, కానీ దీని సైజ్ ఏంటంటే 6x3. అండ్ ఇది ఆనెక్స్తో చేసిందనమాట. ఈ చైర్స్ కూడా థిక్ వుడ్ అండ్ హెవీ చైర్స్. చూడండి, డిజైన్ కూడా చాలా యూనిక్గా కనిపిస్తుంది. అండ్ కింద మనం అబ్జర్వ్ చేసుకుంటే ప్లెయిన్ కాకుండా కొంచెం ఒక యూనిక్ స్టైల్లో ఇచ్చారు చూడండి. థిక్ అండ్ యూనిక్ స్టైల్. జనరల్గా దీని కాస్ట్, స్టోర్ కాస్ట్ వచ్చేసరికి 85,000 అంట. బట్ ఇప్పుడు ఆఫర్లో మనకి 60,000కే అవైలబుల్గా ఇస్తున్నారు. సో మనం చూసిన ఇప్పటి వరకు డైనింగ్ టేబుల్స్ కొంచెం ప్లెయిన్ వచ్చినాయి. ఈ ఆనెక్స్ మార్బుల్లో చూడండి, పైన కొంచెం ఒక గోల్డ్ కలర్ లేయర్తో ఒక డిజైన్ అయితే ఇచ్చారు. చూడడానికి లుక్ మాత్రం అదిరిపోయింది. వావ్, ఏంటో జనరల్గా ఆడవాళ్ళకి గోల్డ్ ఒకటే ఇష్టం అని అంటారు. నాకేంటో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంటే అది బాగుంది అని అనిపిస్తుంది. మనం టేబుల్కి ఉన్న లెగ్స్ని చూసాం కదా కొంచెం యూనిక్గా, అలా చైర్స్ కూడా చూడండి, ఫ్రంట్ ఒక లుక్తో, బ్యాక్ ఒక లుక్తో డిజైన్ చేశారు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ చూసుకుంటే ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనమాట. దీని లుక్ వైజ్ కానీ కలర్ కానీ ఒకసారి చూడండి, డిజైన్ అండ్ చాలా కంఫర్టబుల్, చాలా స్మూత్, సాఫ్ట్గా ఉంది. అలాగే దీని లెగ్స్ కూడా వచ్చేసి టేబుల్కి వచ్చినట్టే ఒక యూనిక్లా, ఫ్రంట్ ఒకలా బ్యాక్ ఒకలా 2 టైప్స్ డిజైన్ చేశారు. సో వీళ్ళే ఓన్గా కస్టమైజ్ చేస్తారు కాబట్టి చాలా డిఫరెంట్ డిజైన్స్తో, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో కస్టమైజ్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా చూడండి, మనకు కావాల్సిన ఏ ఫ్యాబ్రిక్ కావాలంటే ఆ ఫ్యాబ్రిక్, అండ్ ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్, మీ ఇష్టం. మీ ఇంట్లో బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు ఫర్నిచర్స్ని మీరు చూస్ చేసుకుని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ విధంగా కస్టమైజ్ చేసి ఇస్తారు. ఈ టేబుల్ వచ్చేసి ఆనెక్స్ మార్బుల్తో చేసిందనమాట. ఇది 6x3 ఇంచెస్ ఉంది అండ్ సేమ్ 6 సీటర్స్. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది జనరల్గా 90,000 అంట స్టోర్ ప్రైస్, 75,000కే ఆఫర్లో ఇస్తున్నారు. అండ్ అలాగే 5 years వారంటీ. అండ్ ఈ చైర్స్ కానీ టేబుల్ కానీ ఒకసారి డిజైన్ గమనిస్తే చూడండి ఎంత బాగుందో. సేమ్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనమాట, చాలా స్మూత్గా ఉంది. అండ్ పైన డిజైన్ కూడా మనం ఇలానే కాకుండా వేరే విధంగా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇదైతే ఒకసారి చూడండి, ఏదో టెంపుల్లో మనం కొంచెం చూస్తూ ఉంటాం కదా, ఆ లుక్ కనిపిస్తుంది. అలాగే కింద వీటి లెగ్స్ చూస్తే చూడడానికి లయన్ లెగ్స్లా కనబడుతున్నాయి. అండ్ కలర్ కూడా చూడండి, ఆ ఫినిషింగ్ అవి ఎంత బాగుందో. సో ఇలానే కాకుండా మనకు నచ్చినట్టు చైర్స్ కానీ టేబుల్స్ కానీ లెగ్స్ కంప్లీట్ కలర్స్ విషయంలో తీసుకున్న, ఫ్యాబ్రిక్ విషయంలో తీసుకున్న, వుడ్ విషయంలో తీసుకుని, ఏమైనా సరే మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వీళ్ళు కస్టమైజ్ చేసి జస్ట్ 1 weekలోనే ఇచ్చేస్తారంట. సో ఇంత త్వరగా మనకు నచ్చినట్టు వేరే ఎక్కడ కూడా నాకు తెలిసి అవైలబుల్గా ఉండదు. వ్యూవర్స్, ఈ టేబుల్ వచ్చేసి ప్యూర్ ఆనెక్స్ మార్బుల్తో చేసిందనమాట. సేమ్ ఇది కూడా 6 సీటర్స్. దీంట్లో ఒకసారి చూడండి, టేబుల్ గోల్డ్ పాలిష్తో డిఫరెంట్ డిజైన్తో చేశారు. చాలా పెద్ద కనిపిస్తుంది. ఇంకొకసారి దీని బేస్ చూసుకోండి, స్టెయిన్లెస్ స్టీల్తో పెట్టారు. చాలా యూనిక్గా కనబడుతుంది కదా. ఇప్పటి వరకు చూసిన వాటికన్నా జస్ట్ 4 legs వచ్చినాయి. దీనికి ఒకసారి చూడండి, చాలా యూనిక్ స్టైల్లో 5 legs ఇచ్చి అండ్ స్టెయిన్లెస్ స్టీల్తో బేస్ ఒకటి ఇచ్చారు. అండ్ చైర్స్ కూడా చూస్తే ఇది పాలిస్టర్తో చేసిందనమాట.
అండ్ చూడండి రౌండ్ షేప్లో చాలా యూనిక్ లుక్లో కనిపిస్తుంది. ఆ టేబుల్కి తగ్గట్టు చైర్స్ చాలా బాగున్నాయి. వావ్, ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఇది నాకు చాలా బాగా నచ్చింది, బెస్ట్ డైనింగ్ టేబుల్. సో ఈ టేబుల్ కాస్ట్ వచ్చేసి 2 నుంచి 2.5 lakh వరకు ఉంది. బట్ ఆఫర్లో 1.35 వరకు ఇచ్చారంట. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మనకి తగ్గించి ఇస్తున్నారనమాట. ఈ ఆఫర్ మళ్ళీ 11 ఫర్నిచర్లో కూడా దొరకదేమో. సో త్వరగా విజిట్ చేయండి ఇప్పుడే. ఇప్పుడు వరకు మనం చూసిన డైనింగ్ టేబుల్స్ ఏంటంటే రెక్టాంగిల్ ప్లస్ 6 seater చూసాం. బట్ ఇది వచ్చేసి రౌండ్ అండ్ 4 seater డైనింగ్ టేబుల్ అనమాట. అండ్ అలాగే ప్యూర్ ఆనెక్స్తో చేసింది ఇది. దీని చైర్స్ కూడా చూడండి, ఫ్యాబ్రిక్ కానీ దానిపైన ఉన్న డిజైన్ కూడా పికాక్ స్టైల్లో ఇచ్చాడు. ఈ చైర్స్ వచ్చేసి థిక్ వుడ్ అండ్ హెవీ చైర్స్. ఈ ఫ్యాబ్రిక్ కూడా చూడండి, వెల్వెట్ ఫ్యాబ్రిక్తో చేసింది. సో డిజైన్ కూడా చూడండి ఒకసారి, చాలా యూనిక్ స్టైల్లో కనిపిస్తుంది. అండ్ దీని లెగ్స్ వచ్చేసి సేమ్ మనం ఇందాక ఒక డైనింగ్ టేబుల్ చూసాం కదా, బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి లెగ్స్ డిఫరెంట్గా చేశారు. కంప్లీట్ వుడ్తోనే కాకుండా మధ్యలో ఒక సిల్వర్ ఇది కూడా పెట్టారు, బాల్ టైపు. ఇది ఒక యూనిక్ లుక్. అండ్ డైనింగ్ టేబుల్ యొక్క లెగ్స్ కూడా చూస్తే అది కూడా ఒక డిఫరెంట్ లుక్లో ఇచ్చారు, స్ట్రైట్ కాకుండా. రౌండ్ టేబుల్ మీద గోల్డ్ కలర్ లేయర్తో ఒక స్క్వేర్ షేప్లో డిజైన్ కూడా ఒకటి చేశారు, ప్లెయిన్గా అలా వదిలేకుండా. చాలా డిఫరెంట్ లుక్. ఇది ఇప్పటి వరకు చూసిన డైనింగ్ టేబుల్స్ పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి అయితే ఇది చాలా స్మాల్ ఫ్యామిలీస్కి చాలా క్యూట్గా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మనం చూసిన వాటికన్నా చాలా తక్కువ. నేను చెప్పను, ఖచ్చితంగా మీరు ఈ డిజైన్ చూసిన తర్వాత వస్తారనుకుంటున్నా, వచ్చి తెలుసుకుని చూసుకుని తీసుకోండి. ఈ టేబుల్ వచ్చేసి 6x3.5 సైజ్ అనమాట. ఇది కూడా ప్యూర్ ఆనెక్స్ మార్బుల్తో చేసింది. అండ్ దీని ఫినిషింగ్ కూడా చూడండి, కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు అండ్ థిక్గా కూడా ఉంది. అండ్ అలాగే గోల్డ్ కలర్ స్ట్రైట్ లైన్స్ అయితే ఇచ్చారు. ఇంకా దీని లెగ్స్ కూడా ఒకసారి గమనించండి, కొంచెం వెరైటీగా ఏదో పాస్తా మోడల్లో ఉంది. కింద ఒక 2 రౌండ్ షేప్ బేస్ ఒకటి 2 ఇచ్చి అండ్ 2 పాస్తాస్ అనుకుంటా. ఇవి డిఫరెంట్గా ఉంది. చాలా పెద్ద టేబుల్, పెద్ద ఫ్యామిలీకి అయితే చాలా యూజ్ అవుతుంది. 6 chairs అనమాట. అండ్ ఈ చైర్స్ కూడా చూడండి, ఈ చైర్స్ వచ్చేసి వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఫ్రంటే కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్తో ఇప్పటి వరకు చూసిన చైర్స్ పాలిస్టర్తో చేశారు కంప్లీట్. ఇది అలా కాకుండా కొంతవరకు ఈ ఫ్యాబ్రిక్తో వచ్చి అండ్ పాలిస్టర్తో యూనిక్గా డిజైన్ చేశారు. అండ్ కింద లెగ్స్ చూస్తే అన్నిటికీ 4 ఉన్నాయి కదా చైర్స్కి, దీనికి అలా కాకుండా 3 legs ఉండేలా అండ్ బ్యాక్ లెగ్ డిఫరెంట్గా కొంచెం ఎక్కువ బేస్ వచ్చేలా చేశారు. ఒకసారి చూడండి. అండ్ దీని కలర్ కూడా కాంబినేషన్ చూడండి ఎంత బాగా సెట్ చేశారు. ఇదే కాకుండా ఇంకా డిఫరెంట్ లుక్స్తో డిఫరెంట్ స్టైల్స్తో చాలా ఉన్నాయి మన 11 ఫర్నిచర్లో. అవన్నీ చూపించడానికి ఇక్కడ టైం సరిపోదు కాబట్టి సో కొన్ని మాత్రమే చూపించాను. ఆల్మోస్ట్ మీకు ఇప్పటికే నచ్చేసి ఉంటే సో ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ 25,000 నుంచి 1.5 lakh వరకు ఆఫర్లో అవైలబుల్గా చాలా డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి. మనకు నచ్చిన కలర్స్లో ఏ ఫ్యాబ్రిక్లో కావాలంటే ఆ ఫ్యాబ్రిక్లో, ఏ వుడ్తో కావాలంటే ఆ వుడ్లో, ఏ పాలిష్తో కావాలంటే ఆ పాలిష్లో కస్టమైజ్ చేసి వీళ్ళే ఓన్గా కస్టమైజ్ చేసి ఇస్తారు. మనమే ఇలా విజిట్ చేయడం కాకుండా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకెందుకు లేట్, త్వరగా 11 ఫర్నిచర్ని విజిట్ చేయండి.